హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనలో మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో జనసేన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బర్రె లెక్క కంటే తక్కువ వచ్చాయి. సో ఆమెతో నా చెల్లి బర్రె లెక్కతో కూడా పోటీ పడలేకపోయారు అన్న మాటలు ఆయన మాట్లాడారు. దీనికి వెంటనే టప 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 కౌంటర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. ఆయన 2014 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినప్పుడు సో ఆయన ఎందుకు పోటీ చేయడానికి భయపడ్డాడు అంటే పోటీ చేయాలి, ఓడిపోయినప్పుడు కూడా పోటీ చేయగలిగిన ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన పోటీ చేసిన 2014లో ఆయన 119 నియోజకవర్గాలు ఉంటే ఆయన పోటీ చేసిన నియోజకవర్గాల్లో 50% నియోజకవర్గాల్లో కనీసం నోటాతో కూడా పోటీ పడలేకపోయారు. అంటే ఇక్కడ 60 నియోజకవర్గాల్లో కేవలం 1000 ఓట్లు రావడం కూడా గగనమైందంటే జనసేన పర్ఫార్మెన్సు వైసీపీ కంటే ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 30 నియోజకవర్గాల్లో 1000 ఓట్లు కూడా రాలేదు. మరో 31 నియోజకవర్గాల్లో 2000 లోపు ఓట్లే. ఓవరాల్గా 60 నియోజకవర్గాల్లో నోటాతో పోటీ పడే పరిస్థితి కూడా లేకుండా పోయాయి. మరొక 30 నుంచి 40 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు. అంటే వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో దాదాపు 80% నియోజకవర్గాల్లో డిపాజిట్లు లేవు, 50% నియోజకవర్గాల్లో నోటా కంటే తక్కువ. మిగతా వాటిల్లో కాస్తో కూస్తో అప్పటికి ఆల్మోస్ట్ ఖమ్మం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డికి ఒక ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ అంత ఫాలోయింగ్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నప్పుడు కూడా కేవలం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోటీ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగారు. ఎక్కడ పెద్దగా రెండో స్థానం కూడా రాలేదు. 1-2 నియోజకవర్గాలు గెలిచారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఎంపీగా గెలిచారు. అది కూడా వాళ్ళ సొంత ఇమేజ్ తోటి డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచిన నియోజకవర్గాలే తప్ప వైసీపీ గెలిచినవి కాదు. వైసీపీ గెలుపు కింద కూడా మనం పరిగణలోకి తీసుకోక్కర్లా. సో ఆ రకమైన పరిస్థితిని ఇవాళ సోషల్ మీడియా వేదికగా మొత్తం ఈ నివేదికలతో సహా, జాబితాతో సహా అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రస్తావించారు? బర్రెలెక్కని ప్రస్తావించి షర్మిలక్కనేమన్నా ఆయన అన్నారా? అంటే సొంత చెల్లెలైన షర్మిలక్క ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్రలు చేసి ఇవాళ నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నేరుగా అసలు విమర్శలు తగ్గేది లేదు, నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలోనే విమర్శలు చేస్తూ అంత చెలరేగిపోయిన షర్మిలక్క ఇవాళ పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు షర్మిల గారి గురించేనా? ఇంకొకటి రెండోది మ్యారేజ్ స్టార్ అంటున్నారు. మ్యారేజ్ స్టార్ అనగానే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండో పెళ్ళి, మూడో పెళ్ళిళ్ళ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం అంటాం కదా, ఇలా ఒక వేలు చూపిస్తే నీ వైపు 3-4 వేలు నీ వైపు చూపిస్తాయి అంటారు కదా. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, దానికి కౌంటర్గా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి ఈడ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది. మరి ఇకనైనా ముఖ్యమంత్రికి ఆయన హోదాకు తగ్గట్టు బిహేవ్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆయన మరింత దిగజారిపోతారనేది మనం చూడాలి.